నా ఛానల్ ఇంకా మా తమ్ముడు ఛానల్ అభిరామ్ డ్రీమ్ బాయ్. సో గైస్ ఈరోజు మనం ఆడబోతున్న గేమ్ పేరు వచ్చేసి ఫ్రీ ఫైర్. చెప్పేసింది కదా, ఇంకా మనం అంటే అంత నూబిని కాదు, ప్రొఫెషనల్. సో నేను ఉండట్లే, ఎందుకంటే చాప్టర్ 3 పార్ట్ 1 చేసిన వీడియో చెప్తున్నా, మంచిగా వచ్చిందో మంచిగా రాలేదో అని. వాడు చెప్పింది అర్థం కాకపోతే ఏం చెప్పిందంటే, అంటే మేము చేసిన వీడియోలు చూస్తుందంటే మంచిగా ఉన్నాయి, చెత్తగా ఉంది, మంచిగానే షార్ట్ వచ్చిందో లేదో చూస్తున్నా. సరే లేదు పర్లే కానీ. సో గైస్ ఇప్పుడైతే మనం బిఆర్ ర్యాంక్ ఆడదాం. కాదురా, నేను ఇష్టం ఎలా ఇక్కడ చాలా మంది క్యారెక్టర్లు ఉన్నారు, చాలామంది కొన్నాను అప్పట్లో. మధ్యలో పెద్ద గ్యాప్ వచ్చింది కదా, ఎప్పుడు ఆడలేము. ఇదే దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆడలేము. కే ఈజ్ ద బెస్ట్ క్యారెక్టర్. ఎవరో ఒకడు ఉన్నారు కదా, వాళ్ళతోనే వెళ్ళిపోదాం పడడం. ఇంకా బిఆర్ ర్యాంక్లోకి. బిఆర్ ర్యాంక్ ఎందుకు, ఫస్ట్ ఒక వార్మప్ మ్యాచ్ ఆడదాం లోన్ వుల్ఫ్. ఇది లోడింగ్ అయ్యే లోపలికి ఒక మినీ బ్రేక్. సో గాయ్స్ ఇక్కడ లోడింగ్ అయితే అయిపోయింది, మ్యాప్ కూడా వచ్చేసింది. సో మనం వెళ్దాం గేమ్లోకి. కొడుకొచ్చాను మళ్ళా. సో గాయ్స్ మీరు ఈ వీడియోకి ఒక పార్ట్ 2 ఎందుకు రాకుండా అనుకుంటున్నారా? మీరు చాలా లైక్ చేయకపోయామన్నమాట. చేస్తాం లేకపోలేదు. అయ్యా అరే ఎందుకు దూకినారా? వంట పడతారు చూడండి ఇప్పుడు ఊరికి. ఇలా కన్నా కట్టాడియా వెళ్ళే అమ్మ. ఆగురా. అంటే ఎన్నెన్నో అంటామని జరుగుతాయా? నెక్స్ట్ మ్యాచ్ ఉన్నదే, అంటే ఈ మ్యాచే. ఈసారి వన్ టాప్ కొట్టకపోతే చూడు వారికి. వన్ టాప్ కొట్టడంలో ఈ గన్ను నా ఫేవరెట్. వీడు ఇక్కడ ఉన్నాడు. ఏమైంది అసలు? పెద్ద గ్యాప్ వచ్చింది కదా, అందుకనే అనుకుంటా. పాపం గెలవని కొన్ని మ్యాచ్లు ఇప్పటి నుంచి చూపిస్తా వాడికి ఏందో. మ్యాగ్ 7 ఏడబ్ల్యూఎం అంటే కొద్దిగా కష్టమే. వీడియోలో అయితే కూలి తెచ్చినట్టు గ్రాంప తెచ్చింది కదా. అరే పాత వీడియోలతో ఇప్పుడు మనకి ఏం పని రా. దా ఏడున్నావా? దా మూసుకుందా. అరే మిస్ షార్ట్ ఎట్లా మిస్ అయింది? ఏం బా చెప్పరా, ఎప్పుడు ఈ మోడ్లు ఏమైనా ఉన్నాయా? బాయ్. ఇందాక నువ్వు చూడుకుంటుంటే ఎక్కువ చేస్తుండు. నాలాంటి టాప్ ప్లేయర్నే కొడతాడా? నాకన్నా టాప్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారా? 1,00,000 మంది ఉన్నారు. సడన్ గా కిందికి వెళ్తుంటే వాడు పైకి వాడు కనిపిస్తాడు. మనం ఇక్కడే ఉన్నామని వాడికి ఒక్క చుక్క క్లూ లేదు. వాడికి అసలు క్లూ లేదు. ఎక్కడెక్కడో ఎత్తుకుంటాం. వీడికి తెలియదు కదా, సడన్గా వెళ్ళి ఎట్లా అరే ఓడిపోయేట్లా ఉన్నాం గైస్ కొద్దిగా. లెట్స్ టేక్ మై గన్స్. అంటే నాకు నచ్చిన గన్స్ ఈ రెండే. నాకు లోన్ వుల్ఫ్లో చాలా ఇష్టం. పోయింది. ఇంకోటి ఉంటుంది, అది చూపిద్దాం అనుకున్నా కనుకోండి. అదొండ ఆడే ఉన్నాడు. వంటప్ప ఎంత పై చెయ్యి వాడితే ఇంకా వాడిది ఎంత 899, మనది 733.
ఏడు కనిపించట్లే ఏడా. ఓ ఏడు పోయినావు రూయి. ఎవరిది పైసా ఇప్పుడు ఎవరిది ఇంకా వాడితే మనది 988 చూనా వాడిది చెప్పలేములే. ఈ మ్యాచ్ ఎట్లయినా ఒక్క బుల్లెట్ కూడా తగలకుండా కొట్టాలి. అబ్బా తగులుతుంది ఒక్క బుల్లెట్ అని తగులుతుంది. సో గాయ్స్ నెక్స్ట్ వీడియోలో నేను ఫ్రీ ఫైర్లోనే ఒక ఛాలెంజ్ చేస్తా. ఏం ఛాలెంజ్ చేయాలో మీరు కమెంట్ బాక్స్లో చెప్పండి. దాని వాడు అక్కడ ఉన్నాడు. షార్ట్ గన్స్ ఇక్కడ ఈ మ్యాప్లో అస్సలు పనికిరాదు. వాడిని వందకూడదు అనుకున్నా కానీ అక్కడ కంటైనర్ తగిలి మళ్ళీ మనకే తగిలి వాడికే పడ్డాడు. పాపం దొంగ ఆడే ఉన్నాడు. బయటికి రా నేను చెప్తా ఆయన కొడుకు పని ఊడి. అర్రే సెట్టింగ్స్ నాకు లేవు. సెట్టింగ్స్ ఇస్తాను. అబ్బా ఏమన్నా డిస్ప్లే ఓకే స్టార్ట్ అయింది తప్పదు. ఇంకా నాకు కావాల్సిన సెట్టింగ్స్ లేవు. అబ్బా నేను వాడు కింద పడ్డాడు. వాడు బాంబు వేస్తాడు కదా ఇప్పుడు. అమ్మ మిస్ అయింది బుల్లెట్. తొందర రిలోడ్ చేసుకుని అట్లా ఎట్నొచ్చైనా రావచ్చు. ఎట్నొచ్చైనా రావచ్చు వాడు. ఓడిపోయినా ఎవరు చెప్పలేము. ఇంకా రీమ్యాచ్ అయితే అడిగిన వస్తాడో రాడనుకుంటారు. పోదాం లాబీ. ఇంకా పోయింది మ్యాచ్ ఇంకేం చేయలేము. ఇంకో మ్యాచ్ ఆడతా. ఇప్పుడు చూద్దాం ఎవరు చూస్తారు. తెలిసిందే ఎప్పుడు పై చేయి మనదే. లాస్ట్ మ్యాచ్ మర్చిపోండి. ఈ మ్యాచ్ గురించి చెప్తున్నా. ఇది ఏం కరెక్టర్ ఏం లేదు. నన్ను చూస్తే నువ్వు కూడా లాగా ఉంటా. నేను ఇంకా ఒక గిల్డ్లో నెక్స్ట్ లాబీకి వెళ్ళి అప్పుడు డెలిట్ ఇవ్వాలి 1 ట్యాప్ చేయాలంటే. నేను కూడా కొడతా కానీ ఫ్లో ఉండాలి నాకు. కానీ ఇంతవరకు నా ఫ్లో నాకు దొరకలేదు. ఏడున్నాడు అసలు వాడు. ఏడున్నాడో తెలిస్తే అటాకింగ్ చేసిద్దాం. ఆడున్నాడు. ఓకే క్యాంపర్ అయింది వీడు. నేను అటాకరు. మీదేంది క్యాంపింగ్ అంటే? కొంతమంది అంటే క్యాంపర్ అంటే ఏంటంటే వాళ్ళు అక్కడ ఒక చోట్లో ఉండి డిఫెండ్ చేసుకుంటారు వాళ్ళే. అరే ఏమైంది గైస్ అసలు సెట్టింగ్స్ చూసుకోవడం మర్చిపోయినాను. మళ్ళా ఆ సెన్సిటివిటీ రెడ్ డాట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అది 1 ఫీట్. షార్ట్ పడేది నా సెన్సిటివిటీలో నేను ఆడుతున్న కాబట్టి ఇప్పుడు నచ్చినట్టు అటాకింగ్ చేస్తాను. ఏం చేయాలి చేస్తుంటారు. రెండింటికి 2 వాడే చేస్తుంది. నాకు నా ఫ్లో ఇంకా దక్కలే. నా ఫామ్ అప్పట్లో నుంచే వీడియోలు తీసుంటే హెయిర్ స్టైల్ ఉండటం. మధ్యలో ఒక హాఫ్ ఇయర్ గ్యాప్. 2020 అనుకుంటుంది. 2020 వరకు 21 వరకు అస్సలు ఆడలే. ముట్టని కూడా ముట్టలే. ఫ్రీ ఫైర్నే మర్చిపోయినా ఆ గ్యాప్లో. అప్పుడు ఇంకా బోర్ కొడితే నెట్ పోయిందా? ఏదో 1 ట్యాప్ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా. సర్లే 1 ట్యాప్. లేరా రే నా కొడుకు పోయినట్టు.
సో గైస్ ఇంకా మర్చిపోకుండా లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ కన్ఫామ్గా చేసుకోండి. వాడు వస్తాడంటే కదా లేకపోతే ఒక ట్రిక్ కూడా కావచ్చు ఇది. అంటే నెట్ పోయింది అని నమ్మించి అబ్బా ఏమన్నా పడ్డదా 606 ఎంత అరే లేయ్యరా రే ఏఫ్కేతో ఏం ఆడదాంలే కానీ పారిపోదాం పర మనం కూడా. ఇప్పుడు వెళ్దాం బియర్ ర్యాంక్. ఇందాక వార్మప్ ఎప్పుడు ఏం డైలాగ్ వేద్దాం. ఇందాక వార్మప్ ఇప్పుడు షార్ట్ అప్ అంతేగా కాదా 100 దగ్గర ఉన్నది నా దగ్గర ఒకటే లేదు. ఎందుకంటే మనం అందరికన్నా డిఫరెంట్ కదా. తలుపు తీయండి రోయ్ నేను బయటికి వెళ్ళాలి. ఏమన్నా బరువుడా క్లాక్ టవర్లోనా పీక్లోనా ఫ్యాక్టరీలో పీక్ మీకు తెలిసిందే పీక్ లెజెండరీ ప్లేస్. You can tap on this button to switch between throwables. సర్వైవ్ అండ్ బి ద చదవనీయండి రా. ఒక సెకండ్ పెట్టి మళ్ళీ తీసేస్తాం ఏమేమి చేయాలి. చదవడానికి పెట్టిందా ఇంకా దేనికి ఏమైనా పెట్టిరా. పీక్ పైన ల్యాండ్ అబ్బా శాంటినో కావాలి దానికి. పీక్ దాని ఇల్లు పైన ల్యాండ్ అవ్వాలంటే శాంటినో బెస్ట్ ఆప్షన్. సో ఇది పక్కన కొద్దిగా సేఫ్ ఎందుకంటే ఇటు సైడ్ ఎప్పుడు ఈ డబ్బా వస్తుంది. ఇక్కడ వచ్చిన అంత డేంజర్ ఏమి ఉండదు ఎందుకంటే గన్స్ తొందరగా దొరుకుతాయి ఈ డబ్బా వల్ల. ఓకే 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 అట్లా వస్తాయి. వచ్చి రాగానే పడ్డాయి ఒకరికి. ఏమున్నాయి రా పనికి రాని లేవురా. ఏడున్నాడు ఏడా వచ్చి కొడుతుండ్రా. ఆడాడ కిలో మీద వాడి పని కూడా ఎందుకంటే వార్మప్ గైస్. పడ్డా త్రిబుల్ టెక్ డౌన్. సో గైస్ ఇక్కడ మనకి త్రిబుల్ టేక్ డౌన్ దొరికింది. నేను చూసి నిజమేనా ఇందాక చూసి నిజమా నేను చెక్ చేసుకోవాలి తొందరగా చెక్ చేసుకోవాలి. ఉడి అమ్మ బంటే పడ్రా వెనకాల కూడా కొడుకున్నట్టు. ఎక్కడి నుంచి కొడుతుర్రు అసలు వీళ్ళందరూ. పైన ఎవరన్నా రాలేరుగా. ఆ సైడ్ ఒకడు ఉన్నాడు కానీ బయటకు రాలేదు. బండిలో ఒకడు పడండి మంచిది పారిపోవడం మంచిది. నా ఆర్మర్ ఖరాబ్ అయిందో ప్రిపేర్ చేసిన చాలా పక్కనే ఎవరో దిగుతుండు. వాడి పని పోయి చెప్తారు. ఏడా దిగిండు. క్వాడ్ ట్రెక్ డౌన్. గుర్రని పక్కన పెట్టండి రీ. చూసినప్పుడు అల్లా భయం వేస్తుంది అసలు. సో గైస్ వద్దు అక్కడ ఉరుకోడు ఉన్నాడు. వెళ్దామా వాడి దగ్గరికి. కార్లు ఉన్నాక భయం ఎందుకు గైస్ మనకి. అవుట్ ఆఫ్ మై టూఫ్. అర్రే అసలు పర్లేదు గైస్ టైమింగ్లో పర్లేదు. గ్లూ వాల్ ఆటో గ్లూ వాల్ పెట్టుకోవాలి.
See the blue zone at the నేను minimap? దీంట్లో అన్ని That's where పేర్లు you'll find better చెప్తాను loot. Well, of దీని course, పేరు lots of enemies too. అంటే చూడకుండా కాదు రోజు మ్యాప్ లోపల ఉన్న పేర్లు చెప్పలేను కానీ మ్యాప్ పేరు చెప్పగలను. ఇది బర్ముడా, కలహరి, ఇంకా నెక్స్ట్ ఏదో ఉంటుంది కదా మర్చిపోయినది మస్తు అవుతుంది వాడు. ఇయర్స్ చెప్పలేను, ఇయర్ చెప్పలేను, ఇయర్స్ చెప్పగలను. అంటే ఇయర్ అని చెప్పలేను, ఇయర్స్ అని చెప్పచ్చు. ఎక్కడ రే ఎక్కడ రాకుంటారు కొద్దిగా నాకు కూడా తెలవాలి ఎక్కడి నుంచి కొడుతుర్రో. అక్కడ కూడా ఉన్నాడు అందుకని ఊరుకుంటే మొత్తం కదా. ఇట్లయితే అమ్మ యూనిటీ పెట్టుకుని వచ్చిండు. నా కార్డు పోయింది కదా మర్చిపోయాను. Damage is a little low now. Maybe we should try getting closer. షట్ గైస్, ఇంకా మిషన్ అబార్టెడ్ అయిపోయింది. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టాటా, సీ యూ, గుడ్ బాయ్.